హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, సైబాబాద్, యాబిడ్స్, కోటి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. సిటీ మొత్తం మేఘావృతమైంది. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వాన పడే ఛాన్స్ ఉందని చెప్పింది. 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సిటీలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఓవర్ టు యు. ప్రస్తుతం మనం సెక్రటరేట్ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడే పక్కనే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుంది. సో దాదాపు 20 నిమిషాల నుంచి కూడా ఇక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున వర్షం కురుస్తూ ఉన్నది. ఒకసారి మనము ఈ ఏదైతే లకడికాపూల్ నుంచి తర్వాత టెలిఫోన్ భవన్ రూట్ నుంచి ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటువైపు ఆర్టీసీ క్రాస్ రోడ్డు, విద్యానగరు, తర్వాత ఈ ఓవి క్యాంపస్ వైపు వెళ్ళే రూట్ ఒకసారి చూస్తే మనకు ఆ ఏరియాలో ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కే రూట్ ఉందో ఆ రూట్ దగ్గర ఒక్కసారిగా నిలిచిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ ఈ 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూనే వస్తుంది. ఇవాళ కూడా అలర్ట్ను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే అప్రమత్తంగా ఉండాలి, అత్యవసర పని ఉంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. అయితే మనకు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా మనకు మామూలుగా సమ్మర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో రోజువారీ లాగానే ఉండేది. కానీ అరగంట క్రితం నుంచి కూడా మొత్తం ఒకేసారి ఇక్కడ వాతావరణంలో మార్పులు వచ్చాయి. తర్వాత ఒకేసారిగా వర్షం కూడా ఒకేసారి భారీ స్థాయిలో వర్షం పడడంతో రోడ్లన్నీ కూడా ఇక ఈ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం నీళ్లతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ సెక్రటరేట్ వైపు సెక్రటరేట్ ఉన్నటువంటి ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి అటు నెక్లెస్ రోడ్ వైపు వెళ్ళే రూట్ ఏదైతే ఉందో దాని ముందు కూడా సేమ్ ఇట్లానే ఏదైతే మనకు ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపుగా వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్లో ఉన్నటువంటి నీళ్ళ తరహాలోనే మనకు ఏ రోడ్డు చూసినా కూడా మనకు మొత్తం ఈ నీళ్లతో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఈ అరగంట నుంచి కనబడతా ఉన్నది. సో 3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు భారీగానే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఇక ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు కూడా కొంత ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని సిచ్యువేషన్ను బట్టి బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయంలో కొంత ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ఇది మధ్యాహ్నం కాబట్టి అంతగా ఈ ట్రాఫిక్ సంబంధించి ఈ ఏరియాలో ప్రధానంగా ఈ టెలిఫోన్ భవన్ నుంచి ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళే రూట్లలో అంతగా ట్రాఫిక్ జామ్ అనేది కనబడతలేదు. ఎందుకంటే ఈ టైంలో కొంత తక్కువగానే ఉంటుంది, రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇదంతా ఆఫీస్ అవర్స్ కాబట్టి ప్రజలంతా కూడా ఆఫీసులలో ఉంటారు కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఈ అయితే ట్రాఫిక్ జామ్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా కనబడతలేదు. రోడ్లన్నీ కొంత ఖాళీగానే కనబడుతున్నాయి. కానీ రోడ్ల మీద అంతా కూడా ఒక్కసారిగా ఈ వర్షం రావడంతో నీళ్ళన్నీ కూడా నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఈ సెక్రటరేటు తెలంగాణ తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏరియా ప్రాంగణంలో కూడా అంతా కూడా మనకు ఈ రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా నీళ్లతో నిండిపోయిన సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. ఇదే తరహాలో మరో అర్ధగంట కనుక భారీ స్థాయిలో కనుక వర్షం వస్తే ఈ రోడ్లు మరింత నీళ్లతో నిండిపోయే సిచ్యువేషన్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి ఇక మధ్యాహ్నం టైం కాబట్టి అంత ట్రాఫిక్ ఇబ్బంది కూడా కనబడతలేదు. ఒకవేళ సాయంత్రం వరకు కనుక కంటిన్యూగా ఇదే స్థాయిలో ఇదే తరహాలో వర్షం కనుక పడితే కొంత ఈ ట్రాఫిక్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అప్పుడే అందరూ ఆఫీసుల నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి సాయంత్రం అయితే ఆ టైంలో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఎటు చూసినా కూడా మొత్తం ఈ అరగంట నుంచి పడుతున్నటువంటి ఈ ఏదైతే వర్షం ఉందో ఈ వర్షంతో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మొత్తం నీళ్లతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఈ ఏరియాలో కనబడతా ఉన్నది. సూర్య.